గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వంశీ అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నామన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపై ప్రతీకార్య చర్యలకు దిగుతున్నారని అన్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పేర్కొన్నారు. శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చిత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ, ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పోకడలకు వ్యతిరేకంగా మనమందరము కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇలాంటి వాటిల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.